స్టెప్ కో కొత్త దంద, అడుగు అడుగుకో కొత్త రగడ. ఇది తెలుగు సినిమా డాన్సర్స్ అసోసియేషన్ లో ప్రస్తుత పరిస్థితి. హీరో హీరోయిన్లతో డిఫరెంట్ స్టెప్పులు వేయించి ప్రేక్షకులని అలరించాల్సిన డాన్స్ మాస్టర్ల మధ్య డిష్యూమ్ నడుస్తోంది. ఇటీవల డాన్సర్స్ అసోసియేషన్ మీటింగ్ లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీంల మధ్య మొదలైన రచ్చ స్టిల్ కంటిన్యూ అవుతోంది. చిరంజీవి ఎంట్రీతో ఇది కీలక మలుపు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవితో డాన్సర్స్ అసోసియేషన్ భేటీ కాబోతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ కి చేరింది డాన్సర్స్ అసోసియేషన్. పంచాయతీ ఇరు వర్గాలతో ఫెడరేషన్ ప్రతినిధులు చర్చిస్తున్నారు. అయితే సమస్య కొలిక్కి వస్తుందా? ఈ రచ్చ ఇంకా కొనసాగుతుందా? డాన్సర్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న ఈ మాటల యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు? రెండుగా చీలిపోయింది డాన్సర్స్ అసోసియేషన్. రెమ్యునరేషన్లలో అక్రమాలంటూ పరస్పరం ఆరోపించుకుంటున్నారు. తమ డబ్బుల్ని డాన్స్ మాస్టర్లు కాజేస్తున్నారంటూ ఒక వర్గం ఆరోపిస్తోంది. నాన్ లోకల్ పేరుతో దోపిడీ జరుగుతుందంటున్నారు డాన్సర్లు. కోఆర్డినేటర్లే దోచుకుంటున్నారంటున్నారు ప్రెసిడెంట్ సుమలత. ఈ దందా ఏ రూట్ వెళ్తుందో అన్న టెన్షన్ అయితే కొనసాగుతోంది. ఈ డాన్స్ మాస్టర్ల పంచాయతీ ఇప్పట్లో తేలేనా అన్న సస్పెన్స్ కూడా కొనసాగుతోంది. ఇటీవల అసోసియేషన్ బాడీలో 10 మంది రాజీనామా చేయడం తీవ్ర కలకలం రేపింది. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఒక వర్గం, ఆ అవసరం లేదంటూ మరో వర్గం నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో మాటల తూటాలు పేలుతున్నాయి. అది కాస్త ఇప్పుడు దందాలు చేస్తున్నారన్న ఆరోపణల దాకా వెళ్ళింది. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత దీనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెక్రటరీ శ్రీనివాస్ అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రొడ్యూసర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపిస్తూ ఉన్నారు. మా పోరాటం అంతా ప్రొడ్యూసర్స్ మా కష్టాన్ని గుర్తించి మాకు డబ్బులు ఇస్తున్నారు. ఆ పూర్తి స్థాయి మొత్తంలో డాన్సర్స్కి వెళ్ళట్లేదు. కొంతమంది మధ్యలో ఇన్ఛార్జీలు ఆ డబ్బుల్ని తినేస్తున్నారు. దాని మీదనే మా పోరాటం. 2022 నుంచి మాకు బుక్స్ పంపిమని అడిగారు. అంటే ఈ ఇష్యూ రైజ్ అయిన తర్వాత మరి 22 నుంచి ఇప్పటి వరకు చూస్తే అసలు చాలామంది బిల్ పేపర్సే ఇవ్వలేదు. అంటే డాన్సర్స్కి ఎంత డబ్బులు ఇచ్చాము, వారికి ఎంత పే చేసామన్న లెక్కలు కూడా మా దగ్గర లేవు. అంటే కొంతమంది ఇన్ఛార్జీలు అసలు ఇవ్వలేదు. మరి అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ వీటిని ఎందుకు గుర్తించలేదు? ఈ ఇష్యూలో డాన్సర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ తీవ్రంగా స్పందించారు. గత మీటింగ్లలో రాజీనామాల పేరుతో హంగామా చేసిన సుమలత దమ్ముంటే ఆ వీడియోలు బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు. హలో అండి, మాజీ ప్రెసిడెంట్ సుమలత గారు, ఇప్పుడే మీ వీడియో చూశాను, అఫీషియల్ గ్రూప్లో పెట్టారు. మరి మొన్న జనరల్ బాడీలో రాజీనామా చేశానని చెప్పారు. ఓహో, చేయలేదనుకుంటా. అదంతా జనరల్ బాడీ కోసం యాక్టింగ్ అనమాట. సో ఫెన్సింగ్ గురించి కొన్ని క్వశ్చన్స్ చేశారు. నేను వీడియోలో చెప్పాను అని మళ్ళీ చెప్తున్నా. ఫెన్సింగ్లో నాకు సంబంధించి లేదంటే ఫెన్సింగ్లో ₹1 ఫ్రాడ్ జరిగిందని నిరూపించి దాంట్లో నాది ₹1 అయిందని నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను రెడీ ఉన్నాను. ఓకేనా? దీనిపై అదే స్థాయిలో స్పందించారు డాన్సర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్. సుమలత వల్ల అసోసియేషన్ పరిస్థితి ఇలా దారుణంగా తయారైంది. ఆమె ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. అసోసియేషన్ బాడీ మీటింగ్ లో చర్చించిన అంశాలను సైతం మినిట్ బుక్ లో పొందుపరచలేదు అన్నారు. ఆమె తీరుని వ్యతిరేకిస్తూ మెజారిటీ సభ్యులు రాజీనామా చేశారని చెప్పారు శ్రీనివాస్. మాకు ప్రాబ్లము ప్రతి మీటింగ్లో, ప్రతి కమిటీ మీటింగ్లో కూడా ఏ ప్రాబ్లం మాట్లాడినా కూడా దానికి ఆవిడ వేరే విధంగా పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఒక కమిటీ మీటింగ్ జరుగుతుందండి. ఆ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు దాంట్లో ఒక విషయం మాట్లాడుకుంటాం. ఆ విషయాన్ని ఆమె మినిట్స్ బుక్ ఆమె దగ్గరే పెట్టుకుంటున్నారు. ఆమె ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత మినిట్స్ బుక్లో వేరే విధంగా రాస్తున్నారు. ఇవన్నీ కమిటీ మెంబర్స్కి నచ్చలేదు. అలా మీ ఏకపక్ష ధోరణితో చేస్తుంది కాబట్టి మిగతా కమిటీ మెంబర్లు కూడా మేము మాట్లాడిన మాటలు కూడా మీరు పెడచేవని పెట్టేసి మీ ఇష్టారాజ్యంగా రాసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈమె మీద ఒక ద్వేషం ఏర్పడి మేము ఉండి వేస్ట్ కదా అనే ధోరణితోనే ఆమె అందరూ కూడా అలా రాజీనామాలకు సిద్ధపడ్డాం. అంతకుముందు ఈ విషయంలో డాన్సర్ శ్రేష్ఠి వర్మ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ టీంపై సంచలన ఆరోపణలు చేశారు. లోకల్ డాన్సర్లకి అన్యాయం జరుగుతుందంటే శేఖర్ మాస్టర్ ఊరుకోరని, జానీ మాస్టర్ మాత్రం ముంబై డాన్సర్స్ ని ఎంకరేజ్ చేస్తారంటూ ఆరోపించారు. శేఖర్ మాస్టర్ అనుకోండి, భాను మాస్టర్ అనుకోండి, ప్రాపర్గానే పర్సంటేజ్ యూజ్ చేసి డాన్స్ చేస్తారు. అంటే డాన్సర్స్ని పిలుస్తారు, అవన్నీ చేస్తారు. మరి మిస్టర్ షేక్ జానీ భాష ఎందుకు చేయరు?
చేయాలి కదా సార్. ఇప్పుడు నార్మల్గానే లేదు, ఒకవేళ ప్రొడక్షన్ సైడ్ నుంచి కాల్ వస్తుంది ఏంటంటే మీరు ఓన్లీ బాంబే డాన్సర్స్ని యూజ్ చేయండి అంటే శేఖర్ మాస్టర్ సాంగ్ చేయరు, వదిలేస్తారు. బికాస్ డాన్సర్స్ గురించి ఆలోచన చేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ డాన్సర్స్ గురించి అంతా ఆలోచన చేస్తున్నారంటే ప్రెసిడెంట్ పొజిషన్ పద్ధతిలో ఉన్నప్పుడు ఆలోచన చేయాలి కదా సార్. సో ఈ మాటల యుద్ధం ఎటువైపు వెళ్ళబోతోంది? చిరు ఎంట్రీతో ఈ గొడవ సద్దుమణుగుతుందా? మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. లక్ష్మీనారాయణ, పంచాయతీ చిరంజీవి దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆయన కలగజేసుకుని రెండు వర్గాల్ని శాంతింపచేసి గొడవకు ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే నిన్నటి వరకు సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియోస్ కానీ మనం లైవ్లో ఇచ్చిన విషయాలు కానీ ఇవన్నీ తెలుసుకున్న పెద్దప్ప చిరంజీవి ఈ ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లని, ఇటు శేఖర్ మాస్టర్ని అటు జానీ మాస్టర్ని ఇద్దరిని పిలిచి వాళ్ళ వ్యక్తిగత కక్షలేమో అనుకునే విధంగా వీడియోస్ పోర్ట్రేట్ అవుతున్నాయి. అసలు మీ ఇద్దరి మధ్యన ఎలాంటి సంఘటనలు జరిగాయి ఏంటి అని అలా వాకప్ తీసి ఇద్దరు అలా ముభావంగా ఉండొద్దు, ఇద్దరు కలిసిపోవాలనే విధంగా వాళ్ళిద్దరితోటి మాట్లాడటం జరిగిందనేది నిన్న జానీ మాస్టర్ ఒక ఫోటోని విడుదల చేస్తూ మనకు చెప్పారు. మనం కూడా లైవ్లో అది టెలికాస్ట్ చేశాం. అయితే తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే ఈరోజు అసలు విషయాలన్నీ తెలుసుకొని చిరంజీవి ఈ ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లను పిలిచి మళ్ళీ చర్చించారని, ఆ చర్చల్లో ఇద్దరు ఒక తాటి మీదకి రావాలని ఆదేశిస్తూ ఇద్దరు ఒక అసోసియేషన్ని మంచిగా రన్ చేయాలి, అసోసియేషన్ మీద డిపెండ్ అయ్యి చాలామంది డ్యాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు అంతా అసోసియేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మీరు ఇలా ఇద్దరు చెరొక వర్గంగా మారిపోయి ఒకరికొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదు. మీరందరూ వెళ్ళి ఒక ఫిలిం ఫెడరేషన్కి వెళ్ళి ఫిలిం ఫెడరేషన్లో అసలు సమస్యను సాల్వ్ చేసుకోవాల్సిందిగా సూచించినట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్లో ఇటు జానీ మాస్టర్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఉన్నారు. శేఖర్ మాస్టర్ కూడా కాసేపట్లో ఆ ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సభ్యులందరూ రిజైన్ చేసిన సభ్యులందరూ సుమలత అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఏకపక్ష ధోరణిగా వ్యవహరించడం వల్లే మేము రిజైన్ చేయాల్సి వచ్చింది, ఇక్కడ ఎలాంటి అవకతవకలు లేవు, మేము రాజీనామాలు సమర్పించింది కూడా ఫిలిం ఫెడరేషన్కి మాత్రమే, అసోసియేషన్కి కాదు అని చాలా కరాఖండిగా చెప్తున్నారు. మనం ఇప్పుడే సస్పెండ్ అయిన శ్రీనివాస్ వర్షన్ కూడా విన్నాము. శ్రీనివాస్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇక్కడ ఎలాంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా ఎలాంటి అవకతవకలు జరగలేదు, అవకతవకలు జరిగినట్టు ప్రూవ్ చేస్తే నేను ఎలాంటి శిక్షకైనా అర్హుణ్ణి, ఏ శిక్షనైనా అనుభవించి తీరుతాను, నేను గతంలో వీళ్ళ దగ్గర పనిచేశాను, ఇప్పుడు కోఆర్డినేటర్గా వీళ్ళ దగ్గర పోవటం వల్ల నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే ఆరోపణని శ్రీనివాస్ చేశారు. చూడాలి ఈ ఫిలిం ఫెడరేషన్కి చేరిన ఈ డాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో, ఈ సమస్య కొలిక్కొస్తుందా, ఈ రగడ మళ్ళీ ఇంకొద్దిగా ఉధృతం అవుతుందా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ లక్ష్మీనారాయణ, అసోసియేషన్ ప్రతినిధుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. రెండుగా చీలిపోయారు డాన్సర్స్ అసోసియేషన్. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గ్రూపులుగా విడిపోయారు. రెమ్యునరేషన్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అండ్ జానీ మాస్టర్ ఎక్కువగా కూడా వేరే స్టేట్స్ కి సంబంధించిన డాన్సర్లను ఎంకరేజ్ చేస్తున్నారు, లోకల్ డాన్సర్లను తొక్కేస్తున్నారంటూ మరొక కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. శేఖర్ మాస్టర్ గానీ భాను మాస్టర్ గానీ ఈ 70-30 రేషియో ఏదైతే ఉందో వాళ్ళు పర్ఫెక్ట్ గా దాన్ని ఫాలో అవుతున్నారు. కానీ జానీ మాస్టర్ మాత్రం బయట డాన్సర్లనే, ముంబై డాన్సర్లను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారని శ్రేష్ఠి వర్మ చేసిన ఆరోపణలు కూడా మనం చూసాం. సో మొత్తం ఇది పంచాయతీ అయితే మెగాస్టార్ చెంతకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అసలు ఇది డాన్స్ మాస్టర్ల మధ్య పర్సనల్ ప్రాబ్లమా లేకపోతే నిజంగా అసోసియేషన్ లోని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న విషయాన్ని మెగాస్టార్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అనవసరంగా లేనిపోని విషయాలని బయటకెళ్తున్నాయి. ఇలా అగ్ర డాన్స్ మాస్టర్లైన మీరిద్దరూ ఇలా ఒక చోటకి చేరి ఒక మాట మీద ఉండి ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ని కనుగొంటే బాగుంటుందని చెప్పినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి ఎంట్రీతో ఇప్పుడు ఇది కీలక మలుపు తీసుకుంది. ఫిలిం ఫెడరేషన్ కి చేరింది డాన్సర్స్ అసోసియేషన్ పంచాయతీ. ఇప్పటి వరకు అసోసియేషన్ లోనే ఉన్న ఈ గొడవ కాస్త ఇప్పుడు ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళింది. సో ఇరు వర్గాలతో ఫెడరేషన్ ప్రతినిధులు కూడా చర్చిస్తున్నారు. మరి ఈ చర్చలతో సమస్య కొలిక్కి వస్తుందా, రచ్చ కొనసాగుతుందా చూడాలి. మా పోరాటం అంతా ప్రొడ్యూసర్స్ మా కష్టాన్ని గుర్తించి మాకు డబ్బులు ఇస్తున్నారు, ఆ పూర్తి స్థాయి మొత్తంలో డాన్సర్స్కి వెళ్ళట్లేదు.
కొంతమంది మధ్యలో ఇన్ఛార్జీలు ఆ డబ్బుల్ని తినేస్తున్నారు. దాని మీదనే మా పోరాటం. 2022 నుంచి మాకు బుక్స్ పంపిమని అడిగారు. అంటే ఈ ఇష్యూ రైజ్ అయిన తర్వాత మరి 22 నుంచి ఇప్పటివరకు చూస్తే అసలు చాలామంది బిల్ పేపర్సే ఇవ్వలేదు. అంటే డాన్సర్స్కి ఎంత డబ్బులు ఇచ్చాము, వారికి ఎంత పే చేసామన్న లెక్కలు కూడా మా దగ్గర లేవు. అంటే కొంతమంది ఇన్ఛార్జీలు అసలు ఇవ్వలేదు. మరి అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ వీటిని ఎందుకు గుర్తించలేదు? మాస్టర్ అనుకోండి, భాను మాస్టర్ అనుకోండి, ప్రాపర్గానే పర్సంటేజ్ యూజ్ చేసే డాన్స్ చేస్తారు. అంటే డాన్సర్స్ని పిలుస్తారు, అవన్నీ చేస్తారు. మరి మిస్టర్ షేక్ జానీ భాష ఎందుకు చేయరు? చేయాలి కదా సార్. ఇప్పుడు నార్మల్గానే లేదు, ఒకవేళ ప్రొడక్షన్ సైడ్ నుంచి కాల్ వస్తుంది ఏంటంటే మీరు ఓన్లీ బాంబే డాన్సర్స్ని యూజ్ చేయండి అంటే శేఖర్ మాస్టర్ సాంగ్ చేయరు, వదిలేస్తారు. బికాస్ డాన్సర్స్ గురించి ఆలోచన చేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ డాన్సర్స్ గురించి అంతా ఆలోచన చేస్తున్నారంటే ప్రెసిడెంట్ పొజిషన్ పద్ధతిలో ఉన్నప్పుడు ఆలోచన చేయాలి కదా సార్. హలో అండి, మాజీ ప్రెసిడెంట్ సుమలత గారు, ఇప్పుడే మీ వీడియో చూశాను, ఆఫీషియల్ గ్రూప్లో పెట్టారు. మరి మొన్న జనరల్ బాడీలో రాజీనామా చేశానని చెప్పారు. చేయలేదనుకుంటా, అదంతా జనరల్ బాడీ కోసం యాక్టింగ్ అనమాట. సో ఫెన్సింగ్ గురించి కొన్ని క్వశ్చన్స్ వేశారు. నేను వీడియోలో చెప్పాను అని మళ్ళీ చెప్తున్నా. ఫెన్సింగ్లో నాకు సంబంధించి లేదంటే ఫెన్సింగ్లో ₹1 ఫ్రాడ్ జరిగిందని నిరూపించి దాంట్లో నాది ₹1 అయిందని నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను రెడీ ఉన్నాను. ఓకేనా? మాకు ప్రాబ్లము ప్రతి మీటింగ్లో, ప్రతి కమిటీ మీటింగ్లో కూడా ఏ ప్రాబ్లం మాట్లాడినా కూడా దానికి ఆవిడ వేరే విధంగా పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఒక కమిటీ మీటింగ్ జరుగుద్దండి. ఆ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు దాంట్లో ఒక విషయం మాట్లాడుకుంటాం. ఆ విషయాన్ని ఆమె మినిట్స్ బుక్ ఆమె దగ్గరే పెట్టుకుంటున్నారు, ఆమె ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత మినిట్స్ బుక్లో వేరే విధంగా రాస్తున్నారు. ఇవన్నీ కమిటీ మెంబర్స్కి నచ్చలేదు. అలా మీ ఏకపక్ష ధోరణితో చేస్తుంది కాబట్టి మిగతా కమిటీ మెంబర్లు కూడా మేము మాట్లాడిన మాటలు కూడా మీరు పెడచేవని పెట్టేసి మీ ఇష్టారాజ్యంగా రాసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈమె మీద ఒక ద్వేషం ఏర్పడి మేము ఉండి వేస్ట్ కదా అనే ధోరణితోనే ఆమె అందరూ కూడా అలా రాజీనామాలకు సిద్ధపడ్డాం.